డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, ఇప్పుడు సంపత్ గారు, ఈ సెక్షన్ 22A అంటే ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్స్, సీలింగ్ ల్యాండ్స్, ఎండోమెంట్ ల్యాండ్స్, వక్ఫ్ ల్యాండ్స్, కోర్టు వివాదాలు ఉన్న భూములు, వీటన్నిటిని 22Aలో జాబితాలో చేరుస్తున్నాము, చట్టం కూడా ఉంది కదా అనేది అందరూ చెప్తున్నమాట. వీటికి భిన్నంగా మీ ల్యాండ్ ఏమైనా ఉందా? అలాంటి ల్యాండ్ని 22Aలో చేర్పించారా? అసలు మీ సమస్య ఏంటి? సార్ నా పేరు సంపత్ కుమార్, అల్వాల్ నుంచి వచ్చిన. సార్ 22A సీలింగ్ ల్యాండ్ అనేది అర్బన్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ అనేది మా అల్వాల్లో 490 ఎకరాల భూమి ఉంది. దాదాపు అన్ని కాలనీలు అయిపోయినాయి, లేఅవుట్లు అయిపోయినాయి, వెంచర్లు అయిపోయినాయి, అన్ని కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. నేను 2017 నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. ఇప్పుడు శక్తి గణేష్ నగర్ లేఅవుట్ అనేది 5-3 సరైన వల్ల 40 ఎకరాలు, అల్వాల్స్ లేఅవుట్ 40 ఎకరాలు, పంచశీల 40 ఎకరాలు. ఈ లేఅవుట్లో మేము కట్టుకుంటాం మినిమం కన్స్ట్రక్షన్ 2016లో దాదాపు 20 ఇళ్ళు కట్టాము. సేమ్ సర్వే నెంబర్, సేమ్ లేఅవుట్. ఈ లేఅవుట్ గవర్నమెంట్ లేఅవుట్ చేసేటప్పుడు లేఅవుట్ పర్మిషన్ ఇచ్చి, ప్లస్ ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ఎక్కడ కూడా అర్బన్ ల్యాండ్ సీలింగ్ అనేది తీయలేదు. తీయకుంటూ ఎక్కడ ఫిక్స్ చేయకుంటూ వెంచర్ అయిపోయి ఇండ్లు కట్టిన ప్రతి ఓనర్లను ఇబ్బంది పెట్టుకుంటూ, ఇండ్లు అయిన వారికి నోటీసులు పంపుకుంటూ నానా రకాల ఇబ్బందులు చేస్తున్నారు ఈ 1 year నుంచి. అంతకుముందు 2018లోనే యుఎల్సి ఎత్తేయడం జరిగింది, ఆఫీస్ లేదు. యుఎల్సి ఆఫీస్లో యుఎల్సి పోయి కడదామంటే యుఎల్సి ఆఫీస్ ఎక్కడ లేదు, గవర్నమెంట్ తీసేసింది. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో యుఎల్సి జీవో ఇచ్చింది, జీవో ప్రకారం అందరు కట్టుకున్నారు. నెక్స్ట్ కడదామనే వాళ్ళకు కట్టడానికి ఆఫీస్ లేదు, పేమెంట్ తీసుకోవడానికి ఆఫీసర్ లేదు. ఈ యుఎల్సి ల్యాండ్ అనేది రెవెన్యూ వాళ్ళు చేసిన ఎంఆర్ఓ గారు మిస్టేక్ చేసి ఎక్కడ అనేది ఫిక్స్ చేయకూడదు, లేఅవుట్ చేసి లేఅవుట్లు అయిపోయి ఇల్లు కట్టుకున్న కస్టమర్లు అందరినీ ఇబ్బంది పెడుతూ, ఎవరైతే బిల్డర్లు ఉన్నారో కట్టిన వాళ్లకు, నాది దాదాపుగా ఒక 2016 నుంచి ఒక 20 ఇళ్ళు కట్టాము మేము. రీసెంట్గా 2022 నుంచి ఒక 10 కోట్ల రూపాయలు ఆగిపోయినాయి సార్. ఒక 3000 గజాలు ప్లాట్లు కొని రిజిస్ట్రేషన్లు చేసుకొని పెట్టుకొని కన్స్ట్రక్షన్ చేద్దామనే వరకు ప్రజెంట్గా ఈ గవర్నమెంట్ వచ్చినాక 22A అర్బన్ యుఎల్సి అని యుఎల్సి కాపీ ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎన్ఓసి తీసుకురావాలి, మీరు ఇది ఫేకా ఒరిజినలా అనేది ఎంక్వైరీ చేయడం. ఏమన్నంటే ఇప్పుడు ఇట్లా ఎంఆర్ఓ ఆఫీస్, మన కలెక్టర్ ఆఫీస్ పోతే ఇట్లా వాళ్ళ ఆఫీస్ లో ఒక ఇట్లా కలర్ పెట్టుకొని ఉన్నారు, పొజిషన్ మీద ఎక్కడ ఇందులో మార్కింగ్ చేసి ఇది యుఎల్సి ల్యాండ్ మా ఆఫీస్ లో ఉన్న పేపర్ మీద ఉంది, కానీ పొజిషన్ కాడ ఎక్కడ కూడా ఒక్క గుంట మీద వాళ్ళ పొజిషన్ కాడ ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది యుఎల్సి ల్యాండ్ అనేది ఎక్కడ ఆపుకోలేదు. రెవెన్యూ వాళ్ళు తప్పు చేసి ప్రజలను భయభ్రాంతిలో గురి చేసి నానా రకాల ఇబ్బందులు చేసుకుంటూ, చాలా మంది 2015లో 30,000, 20,000 కొనుక్కున్న గదం ఇవాళ 60-70 వేలకు ఉంది. 70,000 పెట్టి కొనుక్కున్న వ్యక్తి ఇవాళ ఏం చేయాలనేది అయోమయంలో ఉన్నారు. ఇల్లు కట్టుకుంటే ఇంటికి నోటీస్ పంపుతుండే ఎంఆర్ఓ. ఇల్లుకు గవర్నమెంట్ బ్యాంక్ లోన్ ఇచ్చింది, ఎస్బీఐ బ్యాంక్ లోన్ ఇచ్చింది, మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిండు. ఇల్లు ఓనర్ కు నోటీసులు పంపుతుంది, మీరు యుఎల్సి కట్టాలి, యుఎల్సి లేదు మీకు ఎంఆర్ఓ గారు పంపుతుంది. ఇది చేసింది ఎంఆర్ఓ. యుఎల్సి ఎంత అనేది చెప్తలేదు, ఇంత ఫీజు కట్టాలనేది లేదు, నోటీసులు మాత్రం పంపడం. ఇప్పుడు కొత్తగా కట్టేవాటికి పర్మిషన్ ఇవ్వడం లేదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ రీసెంట్ గా మా ఎమ్మెల్యే గారు మరి రాజశేఖర రెడ్డి గారు ఆయనే ప్రత్యేకంగా ఈ 22A అనేది పెట్టేసి మొత్తం అల్వాల్ విలేజ్ మొత్తం రిజిస్ట్రేషన్ ఆఫీస్. తర్వాత రీసెంట్ గా ఇప్పుడు ఏమంటారు, కలెక్టర్ ఆఫీస్ నుంచి మీరు ఎన్ఓసి చెప్తే మీకు రిజిస్ట్రేషన్ కానీ పర్మిషన్. నేను ఒక ప్లాట్ నా పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని పర్మిషన్ చాలా టీడీఆర్ కట్టుకొని 13 లక్షలు టీడీఆర్ కట్టుకొని రిజిస్ట్రేషన్ మన పర్మిషన్ పోతే ఇది 22Aలో పెట్టేళ్ళు మేము పర్మిషన్ ఇవ్వమని కోర్టు పోతే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ కూడా తెచ్చింది. ఇప్పుడు నేను హైకోర్టు నుంచి వచ్చిన ఇక్కడికి డైరెక్ట్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన దాని మీద కూడా పర్మిషన్ కు నానా రకాల ఇబ్బంది పెట్టుకుంటూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ ఇవి చేసింది వాళ్ళు సార్. ఈ పేపర్ ఒక పేపర్ మీద ఉంది కలెక్టర్ ఆఫీస్ లో, పొజిషన్ కాడ నీకు ఎక్కడ కూడా ఒక గజం జాగా ఈ ఎంఆర్ఓ కానీ వీళ్ళు ఫినిషింగ్ చేసుకుంటే ఇలా లేఅవుట్ ఎందుకు కావు, కన్స్ట్రక్షన్ ఎందుకు చేస్తాము, ప్లాట్లు ఎందుకు అమ్ముతాము, రిజిస్ట్రేషన్లు చేస్తారు, డాక్యుమెంట్లు అవుతాయి, ఒక 5-6 డాక్యుమెంట్లు మారుతాయి. ఇలా కొత్తగా వచ్చి 20 నుండి నేను రిజిస్ట్రేషన్ చేయని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ సమస్య తీరడానికి సార్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో జీవో పెట్టిండు. యుఎల్సి ల్యాండ్ అన్నిటికీ జీవో పెట్టి గదానికి ఇంత కట్టుకున్నాడు. ఆ జీవో పెట్టండి సార్, గవర్నమెంట్ పెట్టేస్తే అందరు కట్టుకోవడానికి రెడీ ఉన్నారు కదా సార్. యుఎల్సి 2018 లో ఆఫీస్ లేదు ఇప్పటి వరకు. యుఎల్సి కట్టిన వాళ్ళు ఏమి ఇవ్వలేదు అంటే ఏం చేయాలో తెలియని పరిస్థితులు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి సార్ అన్నప్పుడు దీనికి ఇచ్చిళ్ళు జీవో ఇచ్చిళ్ళు, డబ్బులు కట్టుకున్నారు.
అటువంటి జీవో పాస్ చేయండి మీరు. ఓకే. మీరు ఆఫీస్కి పోదామంటే ఆఫీసే లేదు, యుఎల్సీ ఆఫీసే లేదు. ఓన్లీ కలెక్టర్ ఆఫీసులో యుఎల్సీ వాళ్ళు పేపర్లు పెట్టుకొని ఇది అక్కడ నుంచి తీసిన పేపర్ చేసి మార్కింగ్ చేసి మీది ఈ సర్వే నెంబర్ 52 ఇది మొత్తం యుఎల్సీ 13 యుఎల్సీ అని చూపెడుతుంది. ఇది మీరు ఆడ పొజిషన్ మీద ఫిక్స్ చేసి మీరు బోర్డు పెట్టుకుంటే ఇలా వెంచర్ ఎందుకు కావు, ప్లాట్లు ఎందుకు కావు, ఇలా సామాన్య ప్రజలు ఎందుకు ఇబ్బంది పడు, మీరు తప్పు చేసి ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టు. ఇప్పటికైనా సార్ మీరు ఏ జీవో పెడతారో పెట్టండి, ఎవరైనా కట్టడానికి రెడీ ఉండదు. మీరు గదానికి ఎంత పెడతారో పెట్టండి, కట్టుకోవడానికి ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టింది మొన్నటి వరకు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎందుకు దీన్ని అసమర్థంగా ఉంచేసి ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి పొంగులేటి రెవెన్యూ మంత్రి గారు దీన్ని స్పెషల్ గా తీసుకొని సీఎం కు చెప్పేసి ఉంది కదా, రాజశేఖర రెడ్డి పెట్టింది కదా, అప్పుడు కట్టిలు కదా, గవర్నమెంట్ కట్టుకున్నారు, తీసుకున్నారు కదా డబ్బులు. ఇప్పుడు ఆఫీస్ లేకుండా ఇబ్బంది పెట్టుడు ఎందుకు? మీరేం చెప్తారు సార్ పెద్ద వెంకటేశ్వర గారు? నమస్కారం సార్.